అలాంటి బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న దక్షిణామూర్తి గారు ఏదో కులం అని చెప్పుకునే ఇళయరాజాను తన సాటి వాడిగా గుర్తించి తను కూర్చున్న ప్లేసులోనే అతన్ని కూర్చొని పెట్టి సరి సమాన స్థాయిలో గౌరవించి విద్య నేర్పినటువంటి పరమ గురువు ఆ బ్రాహ్మణ గురువు. ఆయనే దక్షిణామూర్తి. చెంబై వైద్యనాథ్ భాగవతార్ యేసుదాస్ బంధము గురు శిష్య అనుబంధం గురించి లోగడ చెప్పాను అనుకుంటాను. అదిగో అలాంటిదే మన దక్షిణామూర్తి ఇళయరాజా బంధము అనుబంధం కూడా. ఇళయరాజాకు తొలిదశ కర్ణాటక సంగీతం గురువు దక్షిణామూర్తి. ఆయన బ్రాహ్మణ అని అనబడుతున్న వర్గానికి చెందిన తమిళవారు. ఇళయరాజా మాలని అనబడుతున్న తమిళ వ్యక్తి. ఇళయరాజా కులాన్ని దక్షిణామూర్తి పరిగణలోకి తీసుకోలేదు. ఇళయరాజాలోని విద్యార్థిని పరిగణలోకి తీసుకున్నారు. దక్షిణామూర్తి ఇళయరాజా కూతురును కూడా గురువే. ఇళయరాజాను తన మంచం మీద కూర్చోబెట్టుకున్న దక్షిణామూర్తి దగ్గర విద్య నేర్చుకున్న ఇళయరాజా సమాజంలోని కులవాద వికృత జీవులకు సరైన పాఠం. దక్షిణామూర్తిని మలయాళ తమిళ సినిమా పరిశ్రమలు సామె అని పిలుస్తాయి. ఇళయరాజా కూడా సామెనే పిలుస్తారు. చెంబై వైద్యనాథ్ భగవతార్, దక్షిణామూర్తి వంటి గురువులున్న యేసుదాసు, ఇళయరాజాలు కులం మతం రెండింటినీ విసర్జించి అంతర్జాతీయ వ్యక్తులయ్యారు.